సో నేను ప్రిన్సిపల్ అండ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతున్నానండి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ. సో నేను చెప్పబోయే విషయం ఏంటంటే మా కాలేజీలో చదువుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంటు ఆమె ఎనస్థీషియా డిపార్ట్మెంటు థర్డ్ ఇయర్లో ఉన్నారు. నేను రాత్రి ఆమె చనిపోవటం జరిగింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే అరౌండ్ 9:30, 10కి అంటే నిన్నంతా నైట్ డ్యూటీలో ఉన్నారు వాళ్ళు. డాక్టర్ దీపికాను మరియు వాళ్ళ జూనియర్ పీజీ తో నైట్ డ్యూటీలో ఉన్నారు. అలాగే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి పర్యవేక్షణలో వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తున్నారు. అరౌండ్ 9:30, 10కి వాళ్ళు బయట నుంచి కూడా ఫుడ్ తెప్పించుకొని తినటం జరిగింది. దాని తర్వాత 9:30కి జూనియర్ పీజీ ఏమో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి కాల్స్ చూడటం జరుగుతూ ఉంది. చేశారు ఆమె అదే క్యాన్యులా అని ఏదని ఇదని చేయటం జరిగింది. వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళి డ్యూటీ అటెండ్ అవుతున్నారు. అరౌండ్ 1:15కో 1:10కో ఒక కాల్ వచ్చింది. ఎక్కడికి కింద నుంచి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడాను ఒక పేషెంట్కి ఎమర్జెన్సీ ఆపరేషన్కి పిఏసి చేయాలి, అంటే సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ కాల్ గురించి జూనియర్ పీజీ ఇప్పుడున్న డాక్టర్ దీపికాని, మేడం గారు కింద నుంచి కాల్ వచ్చింది, మీరు కూడా వస్తారా చూస్తారా కాల్ చూద్దామా అని అంటే, కాదు నేను రాలేను, నాకు కొంచెం కడుపులో తిప్పుతున్నట్టుంది, వాంతి ఫీలింగ్ ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళి చూసేసి నాకు వచ్చి చెప్పు అన్న, లేకపోతే అక్కడి నుంచి ఫోన్ చేయని చెప్పడం జరిగింది. అలాగే నాకు కొంచెము వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం నాకు ఒక ఇంజెక్షన్ ఆండన్సెట్రాన్ ఇంజెక్షన్ చేయని ఐఎంఏ సజెస్ట్ చేస్తే, ఇప్పుడు డాక్టర్ దీపికాకి జూనియర్ పీజీ ఆ ఆండన్సెట్రాన్ ఇంజెక్షన్ కూడా చేశారు. చేసేసి క్యాజువాలిటీకి వెళ్ళిపోయింది జూనియర్ పీజీ ఆ పేషెంట్ చూడటానికి. తర్వాత చూసేసి మళ్ళీ 1:40 లేకపోతే 1:50కి మళ్ళీ వెనక్కొచ్చారు. వెనక్కొచ్చి వెనక్కి రాలా. థింగ్ ఏంటంటే అక్కడి నుంచి పేషెంట్ గురించి ఫోన్ చేయమన్నారు కదా, ఆ సీనియర్ పీజీకి ఫోన్ చేశారు. చేస్తే ఆ సీనియర్ పీజీ ఫోన్ ఎత్తలేదు. కాల్ ఫార్వర్డ్లోకి వెళ్ళటం వలన మళ్ళీ జూనియర్ పీజీ పైకొచ్చి ఆ డ్యూటీ రూమ్లో మేడం గారి కోసం వచ్చారు మళ్ళీ. కానీ మేడం గారు అక్కడ కనపడలా, అంటే డాక్టర్ దీపిక గారు కనపడలా. కొంచెం అటు ఇటు చూసి ఎక్కడ కనపడపోయేసరి ఎదురుకి ఎమర్జెన్సీ ఓటీలో వెళ్ళేసరికి అక్కడ ఆమె బల్ల మీద ఇట్లా వెనక లెఫ్ట్ వైపు పడి ఉండటం గమనించారు. అన్కాన్షియస్ స్టేట్లో ఉండటం గమనించారనమాట. గమనించేసేసరికి ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ టకటక మనం ఫోన్ చేసి, ఎందుకంటే ఆర్ఐసీలో కూడా ఇద్దరు పీజీలు డ్యూటీలో ఉన్నారు, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు డ్యూటీలో ఉన్నారు, తర్వాత వాళ్ళ కొలీగ్స్కి అలాగే వేరే సర్జరీ పీజీలకి వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పి ఈ అమ్మాయి సిపిఆర్ మొదలెట్టడము, సిపిఆర్ చేయటము, తర్వాత వెంటిలేటర్ కనెక్ట్ అవ్వటము, ఇవన్నీ చేయటం మొదలెట్టారనమాట. ఇంతలోకి వాళ్ళ హెచ్ఓడి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ హెచ్ఓడి గారు కూడా అరౌండ్ 2-2:15 మధ్యలో కూడా రావటం జరిగింది. అంటే అక్కడి నుంచి ఇంటికాడ నుంచి రావటం జరిగింది. అరౌండ్ 2:30కి ఆ ప్రాంతంలో రావటం జరిగింది. అందరు కలిసి ఒక 3-3:30 దాకా కూడా సిపిఆర్, తర్వాత ఏమో లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నారు. చేసినా కానీ వాళ్ళకేమీ రెస్పాన్స్ కనపడలా. సో ఆ విషయం పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేద్దామని అరౌండ్ 3:30కి ఇన్ఫార్మ్ చేశారు. పేరెంట్స్ కూడా కంగారు పడుతూ, అంటే వీళ్ళు ఏంటంటే ఇంకా మాకు క్రిటికల్గా ఉందని చెప్పారే కానీ ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాల. సో క్రిటికల్గా ఉందని చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా సిపిఆర్ రిసర్చేషన్ చేస్తున్నారు, ఇవన్నీ ఆ విషయాలు కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. ఇంతలోకి మళ్ళీ నాకు 3:36కి నాకు కాల్ వచ్చింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి. నేను యాక్చువల్గా 3 డేస్ నుంచి నేను సెలవులో ఉన్నాను అనమాట. నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను. సో నేను వెంబటే 4 కల్లా ఇక్కడ రావటం జరిగింది. సో నేను కూడాను వాళ్ళు చేసే సిపిఆర్, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ ఇవన్నీ చేయటం కూడా గమనించాను. సో తర్వాత ఏమైందంటే వీళ్ళంతా అరౌండ్ నేను వచ్చేసరికి 4:15 అట్లా అయింది కదా, అరౌండ్ 4:30కి ఆ ప్రాంతంలో ఇంకా అమ్మాయి పడటం వలన ఏమన్నా తలకి గాయమైంది, ఇక్కడ కొంచెం వాపు కూడా కనపడుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే సిటీ స్కాన్ కూడా పంపించడం జరిగింది. సో సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత కూడా ఈసీజీ తీశారు. ఈసీజీలోనేమో కొంచెం ఫ్లాట్ లైన్, అంటే ఏంది, ఎవరైతే చనిపోతే ఎలా ఉంటుందో ఈసీజీ చేంజెస్ కనపడుతున్నాయి. సో అది అప్రాక్సిమేట్గా 5:30 అట్లా అయింది. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్కి నేనే మాట్లాడాను. నేను హెచ్ఓడి గారు మాట్లాడాము. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. అలాగే పేరెంట్స్తో పాటు మాకు అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి పోలీసులు కూడాను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా లెటర్ పంపించాము, కేస్ షీటు, ఓపీ షీట్ కూడా పంపించాము. తర్వాత వాళ్ళ పై అధికారులకు చెప్పడం జరిగింది. అదే టైంలో మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు అసలు 3:30కే నేను డిఎంఈ గారితో మాట్లాడాను. సార్ నేను బయలుదేరుతున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి. సో నేను రాగానే అన్ని చూసుకొని తర్వాత మా డిఎంఈ గారికి కూడా నేను లెటర్ పెట్టాను, నోట్ పెట్టాను, కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను.
సో వీళ్ళందరికీ నేను ఎప్పటికప్పుడు నేను టచ్‌లో ఉన్నాను. అందరికి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాను. సో ప్రస్తుతానికి ఏంటంటే మాకు ఆ కారణం, ఈ కారణం అని ఏది చెప్పలేకపోతున్నాం. కానీ ఆ అమ్మాయి చాలా మంచి స్టూడెంటు. వెరీ గుడ్ స్టూడెంటు. సో వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడితే ఆ అమ్మాయికి ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి లేదని చెబుతున్నారు. సో దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నాకు వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత ఎట్లాగో పైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే మేము కూడా డిపార్ట్‌మెంటల్‌గా ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏసాను. ఆ ఎంక్వైరీలో కూడా రిపోర్ట్ రాంగాల్నే తర్వాత అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూసుకొని, దాన్నేమన్నా ఎలా జేయాలా ఏంటో చూసుకొని, ఒకవేళ పోస్ట్‌మార్టం అలాంటివి చేసే పనైతే, ఆ పోస్ట్‌మార్టం ఎందుకంటే ఎమ్మెల్సీ చేసాం. పోస్ట్‌మార్టం కూడా చేయాల్సిందే. సో, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోలీసుల ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను అప్డేట్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ఏడుకొండలరావు, ప్రిన్సిపల్ అండ్ సూపరింటెండెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే, మా కాలేజీలో థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నటువంటి ఎనస్థీషియా డిపార్ట్మెంట్ పీజీ నిన్న రాత్రి చనిపోవటం జరిగింది. ఆమె డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోవటం జరిగింది. ఇంకా వివరాల్లోకెళ్తే ఆమె థర్డ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి. ఆమె పేరు డాక్టర్ దీపిక. వాళ్ళు అనంతపురం నుంచి ఆ అమ్మాయి మా దగ్గర అడ్మిషన్ తీసుకోవటం జరిగింది. నేను డ్యూటీలో వాళ్ళకి నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆ అమ్మాయితో పాటు ఒక జూనియర్ పీజీ, ఫస్ట్ ఇయర్ పీజీ కూడా నైట్ డ్యూటీలో ఉన్నారు. సో, వాళ్ళిద్దరు కలిసి నిన్న డ్యూటీ చేస్తున్నారు. అరౌండ్ 9:30, 10:30 ఆ ప్రాంతంలో బయట నుంచి కూడాను ఫుడ్ తెప్పించుకోవటం జరిగింది.